ఏపీలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేశారు. రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ విస్తృతంగానే నీటిగా రాజకీయాలు చేశారు. ఇప్పటికీ సమాజంలో మార్పు కావాలంటూ నీతిమంత రాజకీయాలు చేయాలంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఒక్కరే వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని చేస్తున్నారు. తాజాగా ఆయన అడుగులు కొత్త రాజకీయ పార్టీ వైపు పడ్డాయి. అర్ధరాత్రి ఆలోచన చేద్దాం రండి అంటూ ఆయన కొద్ది రోజులుగా నూతన ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో ఇప్పటికే జేడీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ గతంలోనే లక్ష్మీనారాయణ ప్రకటించారు. అనుకున్నట్టే ఈ రోజు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పేరు ప్రకటించారు. విజయవాడలోని ఐటీఐ రోడ్ రమేష్ హాస్పిటల్ వద్ద ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే మీడియా మిత్రులకు ఆహ్వానం కూడా పంపారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన కొత్త పార్టీ జై భారత్ పురుడు పోసుకోనుందని సమాచారం. గత ఏడాది ఈ పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించిన లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.